ఐటీ ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అండి. అసలు ఏమీ లేకుండా, ఏమి స్కిల్స్ లేకుండా కూడా జాబ్ వచ్చి ఉంటుంది. జాబ్ వస్తుంది కూడా. అసలు అతనికి ఏం తెలియదు, బట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఆ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అతని యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎవరు నిలబెట్టుకోగలుగుతారు అంటే, ఎవరైతే ఒకసారి ఆ యొక్క రిక్వైర్మెంట్ చెప్తారో, ఇలా చెయ్యి అని ఒక్కసారి చెప్తారో దాన్ని క్విక్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా అతనికి టెక్నికల్గా స్కిల్స్ ఏం నేర్చుకోవడం కూడా ఉండకపోవచ్చు. ముందుగా ఇనిషియల్గా ఏం తెలియదు. బట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తారు, చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. అది వాళ్ళు చెప్పేది అండర్స్టాండ్ చేసుకోవడం, క్విక్గా నేర్చుకోవడం, క్విక్గా దాన్ని కంప్లీట్ చేస్తుంటే అతను సర్వే అవుతాడు ఈజీగా. అండ్ ఇంకొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారంటే, ఎంట్రీ తీసుకోవడానికే నేను అన్ని 100% బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, అప్పుడే నేను ఎంట్రీస్కి అటెండ్ అవుతాను, అంతా ప్రిపేర్ అయ్యి మొత్తం A to Z టాపిక్స్ అని ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎంట్రీ అటెండ్ అవుతాను అనుకుంటుంటారు. అలా ఏం అవసరం లేదండి కదా. ఐటీ ఇండస్ట్రీ ఫీల్డ్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఏం స్కిల్స్ లేకుండా జాబ్ తెచ్చుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది మీ యొక్క ఇండివిజువల్ స్కిల్స్, ఎబిలిటీస్ని బట్టి ఉంటుందండి. ఒక్కసారి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే దాని మీద ఉంటుంది. కొంతమంది ఏంటి, టెన్షన్ పడిపోయి జాబ్ వచ్చిన తర్వాత అతనికి యాక్చువల్గా స్కిల్స్ ఉండకపోవచ్చు, బట్ అప్పటికి మేనేజ్మెంట్, కంపెనీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే చాలా వరకు ట్రై చేస్తుందండి మీకు నేర్పించడానికి. బట్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, బట్ మనం ఏంటి చాలా ఏదో ఫీల్ అయిపోతుంటాం, మనకేం తెలియదు, ఎలాగ సర్వే అవుతాము, ఓకే ఈ లీడరా బాబు మార్నింగ్ 9 నుంచి నైట్ 8, 9 దాకా నా చేత వర్క్ చేపిస్తున్నారు, ఇది నాకు చాలా టార్చర్గా ఉంది, ఇది నాకు చాలా హార్డ్గా ఉంది, నేను ఇది చేయలేను, ఇలాగా అనుకునే వాళ్ళు కొంతమంది నుండి డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది అబ్స్కాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వచ్చిన అవకాశాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా గివ్ అప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి కేటగిరీ కూడా ఉంది. అండ్ ఇంకొంతమంది ఏమి రాకుండానే వాళ్ళు జాబ్ తెచ్చుకొని అండ్ మంచి మంచి లీడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, వచ్చిన అవకాశాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాగ మనం ఎంత త్వరగా అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాబ్లంని, ఎంత త్వరగా మనం నేర్చుకుంటున్నాము. ఓకే, కొంత పేషెన్స్. వాళ్ళు ఇనిషియల్గా ఎవరైనా ఏ కంపెనీలో జాయిన్ అయినా మీరు రెడీగా ఉండాలండి. కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, ఆర్ ఇంకోటి కూడా ఏంటంటే, ప్రతి ఒక్కరికి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పినట్టు వింటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ అలా ప్రాసెస్ తెలిసినంత వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపెనీస్లో. ఇది అందరూ చేయాల్సిందే న్యూ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. అలా ఎవరైతే ఉండగలుగుతారో ఆ కంపెనీలో లాంగ్ టైం ఉంటారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మీకు కొంతమందికి స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి లక్ ఉంటుంది, కొంతమందికి రెఫరెన్స్ ఉంటుంది, అండ్ ఇంకొంతమందికి సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఎంత వర్క్ చేసినా రికగ్నేషన్ ఉండదు, వాళ్ళకి ఒక నేమ్ ఉండదు, అండ్ ఇంకొంతమంది ఏమో జస్ట్ మేనేజ్ చేసుకుంటూ సర్వే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగా రకరకాల బిహేవియర్, రకరకాల యాటిట్యూడ్ పీపుల్, రకరకాల ఒక వింత లోకం అండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే. అవుట్ సైడ్ వరల్డ్కి మాత్రం తెలిసేది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మంచి ప్యాకేజ్ వస్తాయి, ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంటాయి అనుకుంటారు. ఓకే ఉంటాయి, బట్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో, పని చేస్తుంటారో ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకే తెలుస్తుంటుంది వాళ్ళ బాధలు అనేది. సో ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఇది చాలా విచిత్రమైన లోకం అండి ఐటీ ఇండస్ట్రీ అనేది. చాలా ఇంటెలిజెంట్గా చాలామంది మూవ్ అవుతారండి, మంచి మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంటారు. అదంతా కూడా మన ఇండివిజువల్ స్కిల్స్ మీద ఉంటుంది. అల్టిమేట్గా ఐటీ ఇండస్ట్రీ అయితే ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ వీడియోగా కన్సిడర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.